అందరికీ నా నమస్సులండి. అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? బాగున్నారండి. అందంగా, ఆనందంగా, ఆరోగ్యంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ నాన్న ఆశీస్సులతో శ్రీ ప్రభా ఛానల్‌కు స్వాగతం అండి. మేము బాగుండాలని, మీరు అంతకన్నా బాగుండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈరోజు వీడియో ప్రారంభించుకుందామండి. మొదటగా నా వీడియో చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నా వీడియోలు మీకు చేరుతాయండి. అలాగే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈరోజు ఉదయాన్నే భక్తి టీవీ పెట్టుకున్నామండి. పూరి జగన్నాథుడి గురించి ఈరోజు ఎంతో వైభవంగా ఈ రోజంతా కూడా భక్తి టీవీలో ఇదే కనులారా వీక్షిస్తూ కూర్చున్నామండి. మనం దూరంగా వెళ్ళలేకపోయినా సరే, యాత్ర చేయలేకపోయినా సరే, దగ్గరగా ఉండే మనం టీవీలో చూసుకొని ఎంతో సంతోషించవచ్చు అండి. భక్తి పారవశ్యంలో మునిగిపోయామనుకోండి ఈ రోజంతా మా వారు నేను. స్వామి జగన్నాథుడి గురించి, అలాగే సుభద్రాదేవి గురించి, అలాగే బలరాముల వారి గురించి విగ్రహ ప్రతిష్ఠ కానీ, ప్రాణ ప్రతిష్ఠ కానీ, అలాగే విమలాదేవి తల్లి గురించి కానీ, అక్కడ యొక్క అన్నప్రసాదాల గురించి కానీ ఎంతో వైభవోపేతంగా వివరించారండి. స్పష్టంగా క్లుప్తంగా తెలియజేశారండి. పూరి జగన్నాథుడి అంటే అసలు ఎంతో సత్యంగల స్వాములండి. వాళ్ళు 5 బ్రాహ్మణులు ఎంతో నియమనిష్టలతో ప్రాణప్రతిష్ఠ చేస్తారటండి. దాదాపు 10 లక్షల మంది దాదాపు భక్తులంతా కూడా రద్దీతో ఉంటారటండి ప్రతి ఏడాది కూడాను. పూరిలో కానీ, గుజరాత్లోనే కదండి పూరి జగన్నాథ యాత్ర. అలాగా ఎంత వైభవపేతంగా ఈరోజంతా చక్కగా చూసామండి. ఈరోజు ఆదివారం అండి. ఇక ఉదయాన్నే ముగ్గు వేసే పని లేదు కదండి. ఈవినింగ్ సాయంకాలమే వేసుకుంటున్నాను కదా ముగ్గు. ఇక మనకి ఉదయాన్నే ఏమీ పనులు ఉండవు కదా. కసులు ఊడ్చుకోవటం, అంట్లు దొంగకోవటమేనండి. తలస్నానం చేసేసుకుని దీపారాధన వెలిగించుకోవటం అనమాట. ఉదయం సాయంకాలం 2 పూట్ల చేసుకుంటున్నానండి. చూసారా ఉదయాన్నే పూలు ఎంత చక్కగా పూసాయో. నవ్వుతున్నాయండి, మనల్ని చూడగానే నవ్వుతాయన్నమాట. పసిపిల్లలు నవ్వినట్లే ఉంటుందండి. ఇక మనం ఊడ్చే పని లేదు కదా. ముగ్గు చెక్కు చెదరలేదండి. పని కొంచెం ఇంటి పక్క ఇల్లు కడుతున్నారు కదా, పని కొంచెం వర్కర్సు తక్కువగా ఉన్నదిలేండి. అయినా సరే అంతే కళకళలాడుతూ అంతా ఉందండి. భూదేవి తల్లికి చక్కగా ముగ్గు. కుక్కలు కూడా రోత చేయటం లేదులేండి. మా వారు కర్ర తీసుకొని అదిలిస్తున్నారు అన్నమాట. ఎక్కడ నీట్గా ఉంటే అక్కడ ఆ పని చేస్తూ ఉంటాయండి కుక్కలు అనేవి. చక్కగా అందంగానే ఉందండి. వాతావరణం మోగండ కాస్త క్లైమేట్ అనేది చల్లగానే ఉన్నదండి. కానీ ఇది వర్షం లేదండి. వానదేవుడు మరలా దూరం అయిపోయాడనమాట. ఉదయాన్నే మనం లేచిన దగ్గర నుంచి త్వరగా పనులు ముగించుకుంటాం కదండి. హాయిగానే ఉన్నది, కానీ మధ్యాహ్నం 10 గంటల నుంచి మాత్రం మోగండ కాస్తుందండి. వర్షం లేదనమాట. ఈ 9 నవరాత్రులు కూడా భక్తి శ్రద్ధలతో నియమనిష్టలతో పూజ చేసుకుందాం అనుకున్నానండి. పడక సీను కిందే నేల పడకే వేసుకుంటున్నాను. అలాగే ఇంట్లో నీసు అదేమీ లేకుండా శాకాహారం భుజించాలండి. అమ్మవారికి చాలా భక్తి శ్రద్ధలతో చేసుకోవాలని అనుకున్నానండి. మనీ ప్లాంట్ మొక్కలు, టేబుల్ ప్లాంట్ మొక్కలు ఉదయాన్నే కళ్ళారా చక్కగా ఈ పచ్చదనాన్ని చూసుకుంటే, ఈ ప్రకృతి దేవి తల్లిని చూసుకుంటే ఎంతో సంతోషం అండి. మనసు ఆనందంతో పులకరించిపోతుందన్నమాట. ముగ్గుని, ఇంటి ముందు ముగ్గుని, ఇవన్నీ చూస్తేనే ఇంకెంతో సంతోషం. ఇక స్నానాది కార్యక్రమాలు పూర్తి చేసుకున్న తర్వాత నైటీనే వేసుకుంటానండి. ఉతికిన వస్త్రాలు ధరిస్తాగా నైటీ ఎందుకంటే ఆ పూజ సామాగ్రి దగ్గర చీర, జాకెట్ అన్నీ వేసేసుకొని చెమటలతోటి చేసుకోలేనండి. తర్వాత ఇక చీర కట్టుకుంటానమాట. మన ఇంట్లో ఈ పూలు ఉన్నాయి కదండి, ఇది టేబుల్ ప్లాంట్ పూలు ఉన్నాయి కదా, ఆ టేబుల్ ప్లాంట్లతోటి పూలతోటి మాల కట్టుకుంటున్నాను. ఈ మాల అనేది ఉదయం పూట అలంకరించుకోవచ్చు, సాయంకాలం పూట ఎర్రగన్నేరు పూలు మాల కట్టుకొని అవి అలంకరించుకోవచ్చు అనే ఉద్దేశం చొప్పున మాల కట్టుకుంటున్నానండి. చక్కగా ఇదిగోండి మాల. తల్లికి ఎర్ర పూలు అంటే ఇష్టం కదండి, అందుకోసమని ఇలా మాల కట్టుకున్నాను. చిట్టి పూలు ఎంత అందంగా చక్కగా ఉన్నాయండి. కొంచెం కష్టమైంది మాల కట్టుకోవటం అనేది. మన ఇంట్లో పూసిన పూలతోటే పూజ చేసుకుంటే ఎంతో తృప్తిగా ఉంటుందని బయటికి వెళ్ళినప్పుడు తీసుకొస్తామండి. ప్రస్తుతానికి బయటికి వెళ్ళలేదు. ఇదిగోండి ఎర్రగన్నేరు పూలతో కూడా మాల కడుతున్నాను అనమాట. సాయంకాలం ఈ మాల కవర్లో పెట్టేసుకొని సాయంకాలం మళ్ళీ దీపారాధన చేసుకున్నప్పుడు
తల్లికి అలంకరించుకోవచ్చని ఈ విధంగా చేసుకుంటున్నానండి. ఉదయం ఒక మాల, సాయంకాలం ఒక మాల. తల్లికి ఎర్రపూలు అంటేనే ప్రీతి కదా, అందుకోసం అని చెప్పేసి ఉదయం మాత్రం బెల్లం పానకమును ఏదో ఒకటి పెట్టుకుంటున్నానండి. సాయంకాలం మాత్రం నైవేద్యం ప్రసాదం తయారు చేసుకొని పెట్టుకుంటున్నాను అనమాట ఆ తల్లికి. ఇదిగోండి మాల అనేది తయారైంది చక్కగా, ఎర్రగన్నేరు మాల. ఈ 2 మాలలు, ఈ మాల కవర్లో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. ఆ మాల అలంకరించుకుంటాను అనమాట, టేబుల్ ప్లాంట్స్ మాల. చిట్టి చిట్టి పూలతోటి అందంగా చక్కగా ఉన్నది చూసారా. కొంచెం కష్టమైనా సరే తొడలు అట్టుటి మన చేతిలోనే ఉంటుందండి. హాయ్, మనిషికి ఒక కళ ఉంటుంది కదా, అలా అనమాట. ఇదిగోండి స్నానాది కార్యక్రమాలు పూర్తి చేసుకుని భగవంతుడి తల్లికి దీపారాధన చేసుకున్నానండి. చూసారా తల్లికి మాల అలంకరించాను, ఎంత వైభవంగా ఉన్నదో, ఎంత చక్కగా ఉన్నదో. జగన్మాత జగజ్జని లోకపావని. నాకు వచ్చిన శ్లోకాలన్నీ వరాహిదేవి తల్లి అష్టోత్తర శతనామం, అలాగే వారాహి నామాలు 12 నామాలు, ఈ విధంగా అన్నీ తనకున్నవన్నీ చదువుకుంటూ ఉన్నానండి. జగన్మాత జగజ్జన్ని భక్తి శ్రద్ధలతో పూజ చేసుకుంటే మనం అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయండి. మనం అందరం సుఖంగా, సంతోషంగా, క్షేమంగా, ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, నిండు నూరేళ్ళు సౌభాగ్యంతో, బిడ్డ పాపలతో చల్లగా వర్ధిల్లాలని భక్తి శ్రద్ధలతో పూజ చేసుకుంటున్నానండి. దీప్యమానంగా దేవుడి అరమారంతా కూడా కళకళలాడుతూ ఉన్నదండి. ఈ 9 నవరాత్రులు కూడా మా ఇంట్లో పండుగేనండి, పండుగ వాతావరణం నెలకొన్నది. పండుగలంటే ఎంతో ఇష్టం కదండి మనకి. ఓర్పుతోటి శక్తి కూడా తెచ్చుకొని మనము పండుగ చేసుకుంటేనే ఆ పండుగ యొక్క వైభోగం ఇంకా చక్కగా ఇంకా ప్రజ్వరిల్లుతుంది, ఇంకా స్పష్టంగా తెలియజేస్తుంది అన్నమాట. పండుగ మన ఆడవాళ్ళలోనే ఉంటుందండి పండుగ వైభోగం అంతా కూడా. స్త్రీలే పూలు, పసుపు కుంకాలు అన్నీ కదండి. ఇక తులసమ్మ దగ్గర కూడా పెట్టుకుందామని ప్రసాదంగా కొంచెం పటిక బెల్లం అది పెట్టుకుంటానండి. ఇక బెల్ల పానకమను ఆల్బహరా పళ్ళు ఉంటే అవి పెట్టేసుకున్నానండి. ఎంతసేపు చూసినా తనే తీరట్లేదండి. తల్లిని జగన్మాతను దగ్గర కూర్చొని పూజ చేసుకుంటూ ఉంటున్నాను. ఏ ఆచ్ఛాదన లేకుండా, ఎలాంటి మాటలు లేకుండా, ఎలాంటి అభిప్రాయాలు లేకుండా, మనసులో ఎలాంటి చెడు లేకుండా ప్రశాంతంగా మనసుతో భక్తి శ్రద్ధలతో పూజ చేసుకోవటానండి. ప్రతిక్షణానుక్షణం దైవ ఆరాధనలో ఉండి దేవుని స్మరించుకుంటా, దేవుని నామస్మరణ ఉచ్చరించుకుంటా తల్లిని జగన్మాతని వేడుకుంటే ఇక ఆ తల్లి అన్నీ చూసుకుంటుందండి మన పట్ల. దీప్యమానంగా కళకళలాడుతున్నది తెల్ల జిల్లేడు పూలతోటి ఈ విధంగా అలంకరించుకొని పూజ. ఇక ఎక్కడన్నా తీర్థయాత్రకు వెళ్ళాలన్నా ఉదయం దీపారాధన, సాయంకాలం దీపారాధన చేసుకునేసరికి టైర్డ్ అయిపోతున్నానండి, అలసిపోతున్నాను. ఇల్లు పరిశుభ్రంగా ఉండాలి మన ఆడవాళ్ళందరికీ. మళ్ళీ ఇంట్లో ఉదయం సాయంకాలం దీపారాధన, మళ్ళీ ఇంట్లో తినటానికి చేసుకోవటం, ఇవన్నీ కూడా అలసిపోతాం కదండి. పైపెచ్చి వాతావరణం అనుకూలించలేదు. ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ దోశలు వేస్తున్నానండి. దోశల పిండి మాత్రం నిల్వ చేసి పెట్టుకున్నానండి ఫ్రిడ్జ్లో. ఇంకా అదే ఉదయాన్నే టిఫిన్ గట్టిగా చట్నీ తయారు చేసి డీప్లో పడేసానండి. ఇక బ్రేక్ఫాస్ట్ వచ్చేసి దోశలు చేసుకుంటున్నానండి. మా వారికి నాకే కదండి. ఇక ఉదయాన్నే బయట కల్లాపు జల్లేసి మనం ముగ్గు వేసుకునే పని లేకపోయినా సాయంకాలం మాత్రం 5 గంటల నుంచి బయట నీట్గా ఊడ్చుకొని కల్లాపు జల్లేసుకొని ముగ్గు వేసుకుంటున్నాను కదండి. నవరాత్రులు అని చెప్పేసి సాయంకాలమే వేసుకుంటున్నాను. ఉదయం పని తక్కువగా ఉన్నా సరే ఇల్లంతా కూడా మళ్ళీ నీట్గా ఎక్కడ తడిగుడ్డ పెట్టాలంటే పెట్టడం, ఈ విధంగా తుడుచుకొని ఇల్లు నీట్గా లేకపోతే మన ఆడవాళ్ళకి చికాకు అనిపిస్తుంది కదండి. ఇదిగోండి యాక్వాగార్డు వాటరు డబ్బా నిండిపోయిందండి. ఇక మా వారు తీస్తున్నారనమాట, ఇంకో డబ్బా నింపుతారనమాట. ఈ బయట బకెట్లో పోసేస్తారనమాట. బయట సాయంకాలం కళ్ళాపది చల్లుకోవటానికని బయట పోసేస్తారనమాట వాటర్ అనేవి. ఇక దొండకాయలు వేయించుతున్నానండి. ఇక లంచ్లోకి దొండకాయ ఫ్రై చేసుకుంటున్నాను. కోసి ఇవి వేకటం కొంచెం కష్టం కదా,
లేట్ కదండి, అందుకోసమని నేను వేయించుతున్నా తాలింపు పెట్టేసుకొని. తర్వాత మళ్ళీ బెండకాయ టమాటా కర్రీ తయారు చేసుకుందామని ఉల్లిపాయ కడిగి పెట్టేసుకున్నానండి. ఇంక ఈ విధంగా సన్న టమాటాలు వస్తున్నాయండి, చిన్నవి నాటు టమాటాలు వస్తున్నాయి. అవి కోసేసరికి చాలాసేపు పడుతుంది. ఇదిగోండి ఆ 4 బెండకాయలు పప్పుచారులో కట్టి పెట్టుకున్నాను. సాంబార్లో బెండకాయలు వేస్తేనే రుచి బాగుంటుందండి, బెండకాయ సొరకాయ అనేది ముఖ్యంగా. ఇక అందుకోసమని అవి కోసి బెండకాయ టమాటా కూరను దొండకాయ ఫ్రై అండి ఈరోజు లంచ్లోకి వచ్చేసి. దేవుడి అరమారంతా కూడా అప్పుడప్పుడు వస్తూ పోతూ చూసుకుంటూ ఎంతో శోభనిస్తుందండి, ఎంతో ఆనందాన్ని ఇస్తుంది, ఎంతో సంతోషాన్ని ఇస్తుందండి. అదొక పారవశ్యం అండి, భక్తి పారవశ్యం అనమాట. ఇక దొండకాయ అయిపోయింది. ఇక సాల్ట్ వేసుకుంటున్నాను. ఏ ఫ్రైలు అయినా సరే మీకు చెప్తున్నా కదండి, దించబోయేటప్పుడు మనం వేసుకోవటమేనమాట. సాల్ట్ అయినా మరి కారం అయినా సరే పసుపు అయినా సరేనండి. ఈ విధంగా వేసేసుకొని ఇక ఇండాలిన బాండీలోనే కదండి, పిల్లలు ఎంత చెప్పినా కూడా నాన్ స్టిక్లో వింటలేదండి. ఇండాలిన బాండీలోనే తయారు చేసి చేస్తున్నాను అనమాట ఫ్రైలు. మమ్మీ నాన్ స్టిక్లు వాడు అన్నా సరే ఇవే ఇండాలిన బాండీనే నాకు పెళ్ళైన క్రొత్తలో తీసుకున్నానండి. 100 రూపాయలు ఈ ఇండాలిన బాండి. ఇంక అప్పటి నుంచి ఇదే సింగిల్గా నాకు ఫ్రైలకైనా ఇలా పునుగులైనా ఇంకా చక్రాలైనా చెక్కలైనా అరిసెలకైనా ఏటికైనా ఈ బాండీనే. ఎందుకో నాకు అంత ప్రాణం, ఎంత ఇష్టం అండి. ఈ బాండీలో నేను వాడుతూ ఉంటాను, కన్వీనియంట్గా ఉంటుందని చెప్పేసి. ఎక్కడ వస్తువులు అక్కడ పెట్టేసుకుంటే బాగుంటుంది కండి. డైనింగ్ టేబుల్ చూసారే ఎంత అందంగా క్లీన్గా ఉందో, చక్కగా ఉంది కదా. ఏ వస్తువైనా మనం సర్దుకున్న తర్వాత నీట్గా ఉన్నది అంటే మనకి ఎంతో సంతోషం కదండి. మన చేతులతో మనం సర్దుకున్నాం కదా, అందుకోసమే. ఇదిగోండి ఇంకా బెండకాయ టమాటా కూర చిన్న స్టీల్ గిన్నెలో తయారు చేసుకున్నాను. కింద రాగిది ఉంటుంది కదా, అందుకోసమే మందంగానే ఉంటుంది కదండి. అందుకోసం మా వారికి నాకే కదా సరిపోతుందని చెప్పేసి ఇదిగోండి తాలింపు గింజలు వేసుకుంటాను. కొంచెం నూనె వేసేసుకొని ఈ టమాటా బెండకాయ కూర కూడా గుజ్జుగా కమ్మగా బాగుంటుందండి. ఈ 2 కూరలు కూడాను. సాయంకాలమే భోజనం చేస్తున్నామండి. ఉదయం టిఫిన్ చేసాం కదా, ఇక సాయంకాలం టప్పుడే మా వారు నేను ఇక అప్పుడే భోంచేస్తున్నాం అనమాట. పగలు అసలు భోంచేయట్లేదండి. ఉదయం టిఫిన్ చేయటం, మధ్యలోనేమో మజ్జిగ త్రాగటం, ఏదైనా ఫ్రూట్స్ ఉంటే తినటము. ఈ సాయంకాలం దీపారాధన చేసుకోబోయే ముందు ఇక వంటది చేసేసుకొని మళ్ళీ స్నానం అది చేసేసుకొని దీపారాధన చేసుకొని అమ్మవారి స్తోత్రాలన్నీ పఠించుకుంటూ ఉంటున్నానండి. ఇదిగోండి తాలింపులో కరివేపాకు వేసుకున్నాను. తర్వాత బెండకాయ ఇవన్నీ టమాటా ముక్కలు అవన్నీ వేసుకున్నాం అనుకోండి, చక్కగా మగ్గుతుందనమాట. ఇదిగోండి పసుపు కళ్ళుప్పు వేసుకుంటే, ఇలాంటి పులుసు కూరలప్పుడు కళ్ళుప్పు పసుపు వేసుకున్నాం అనుకోండి మగ్గిపోతుంది అనమాట. వేసుకునే టైంలో వేసుకోవాలండి పసుపు ఉప్పు అనేది. వేసుకోకుండా ఉంటే కొన్ని కూరల్లో ఇక మెత్తబడకుండా ముక్క అనేది చతికిల పడకుండా ఉంటుందన్నమాట, సంకట కాకుండా. ఈ విధంగా వేసుకుంటే తొందరగా మగ్గిపోతుంది, టమాటా బెండకాయ అనేది మగ్గిపోతుంది. ఇక మూత పెట్టేస్తే కారం వేయకండి, ఉప్పు పసుపు వేసుకుంటేనే మెత్తబడిపోతుంది అనమాట. మన చేతుల్లోనే ఉంటుందండి, మనం తయారు చేసుకునే విధానంలోనే ఉంటుందండి ఆ రుచి కమ్మదనం అనేది. 1-2 సార్లు చేస్తే అదే అలవాటైపోతుందిలేండి. ఇదిగోండి మూత పెట్టేసి మగ్గనిచ్చిన తర్వాత 2 నిమిషాలు అలా 2 నిమిషాలకు అవి ఒకసారి ఈ విధంగా గంటతో చిన్నగా తిప్పుకుంటుంటే ముక్క అనేది చక్కగా మెత్తబడిపోతుంది అనమాట. మనం అమృతంలా తయారు చేసుకోవాలండి ప్రతి వంటను కూడా. మనస్ఫూర్తిగా శ్రద్ధతో తయారు చేసుకున్నాం అనుకోండి, మనం ఎంతో కష్టపడేది మనం ఆహారం కోసమే కదండి, కమ్మగా తినటానికే కదా, 5 వేళ్ళు నోట్లో పోవటానికే కదా మనం ఎంతో కష్టపడుతుంది. అందుకోసమని ప్రాప్తంగా చక్కగా చేసుకున్నాం అనుకోండి మనస్ఫూర్తిగా, అది చక్కగా అమృతంలా తయారైపోతుంది అనమాట. ఏ పదార్థమైనా సరేనండి. ఇక ఇప్పుడు కారం వేసుకోండి. మనం ఏమి అల్లం చిన్నులపై పేస్టు మనం ఏమీ వేయాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే సంబార్ కారం వేసుకుంటున్నాను కదా, అందులోనే ధనియాలు జీలకర్ర చిన్నులపాయలు ఆ విధంగా కరివేపాకు అన్నీ ఉంటాయి కదా. మనం సంబార్ కారం తయారు చేసుకుంటే కమ్మగా ఇక దినుసులు ఎక్కువ వేసుకుంటాం కాబట్టి ఇప్పుడు ఇక వాటర్ వేసేసుకోండి. కొంచెం వాటర్ వేసుకున్నాం అనుకోండి, కూర అనేది ఆ ముక్క టమాటా అనేది చక్కగా మగ్గి ఉడుకుతుందనమాట. ఇక ఇంతవరకు నీళ్లు పోసుకొని మగ్గనిచ్చుకుంటే ఇంకా కూర రెడీ అయిపోతుంది అనమాట. టమాటా బెండకాయ కూర హోటల్ స్టైల్లో బాగుంటుందండి, కమ్మగా బాగుంటుంది. ఇంక మనం మసాలా ఏమి వేసుకునే అవసరం లేదండి, అల్లం చిన్నులపాయ పేస్ట్ ఏం వేసుకునే పని లేదు, బాగుంటుంది.
మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు మగ్గనిచ్చుకుంటే కూర రెడీ అవుతుందండి. మీరు నవరాత్రులు చేసుకుంటున్నారండి అమ్మవారికి, జగన్మాతకు? నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇదిగోండి కూర రెడీ అయిపోయింది. ఇక కొత్తిమీర వేసుకొని గ్యాస్ కట్టేసేసుకోవటం. ఈరోజు దొండకాయ ఫ్రై, టమాటా బెండకాయ కర్రీనండి మాకు లంచ్లోకి. అసలు లంచ్లోకి అంటున్నా, సాయంకాలం డిన్నర్లోకి. ఇదిగోండి కూర కమ్మగా గుత్తగా చక్కగా చిక్కగా తయారైంది. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదండి. ఇక అయిపోయిందండి. కొత్తిమీర వేసేసుకోవటం. ఇక కొత్తిమీర కోసమని మళ్ళీ వీడియో చూపించాను అనమాట. ఇక గ్యాస్ కట్టేసేసుకోవటం. సాయంకాలమే తింటున్నామండి. పూజ అది అయిపోయిన తర్వాత, హారతి ఇచ్చిన తర్వాత ఇంక మా వారు నేను తింటున్నాం అనమాట. పగలేమీ తింటలేదండి. ఫ్రూట్స్ అని ఉదయం బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాము. చిక్కగా గుత్తగా బాగా కమ్మగా తయారైపోయింది కూర. ఏదైనా కొత్తిమీరే టేస్ట్ అండి, రుచి అమృతం. ఇదిగోండి ఇక సాయంకాలం అయిందండి. బయట మొక్కలకి నీళ్ళు కొట్టేసుకొని, మనం మనీ ప్లాంట్లు ఇవన్నీ ఉన్నాయి కదా, టేబుల్ ప్లాంట్స్ మొక్కలు, బయట ఇవి తెల్ల జిల్లేడు చెట్టు ఇవన్నీ ఉన్న మొక్కలకి మా వారు వెనక నీళ్ళు చల్లుతారంటే నేను ముందు డ్యూటీ అనమాట. ఇంకా నీట్గా కళ్ళాపు జల్లేసుకొని ముగ్గు వేసుకున్నాను, స్టార్ట్ చేసుకున్నాను. ఇక ఈవినింగ్ పనులన్నీ, సాయంకాలం పనులన్నీ స్టార్ట్ చేసుకున్నాను. 5 నుంచి స్టార్ట్ చేసుకుంటానండి. తల్లికి మామూలుగా 7:30కి 8ంటికి దీపం వెలిగించుకోవాలటండి. 9 తర్వాత కూడా వెలిగించవచ్చండి సాయంకాలం. తల్లికి సాయంకాలమే మంచిది అంట. నవరాత్రులు అంటే తల్లికి ఇష్టం అంట, రాత్రులే ఇష్టం అంట దీపారాధన చేసుకోవటం. అందుకని ఈ విధంగా భూదేవి తల్లికి అందమైన ముగ్గు వేసుకొని పసుపు కుంకాలతో అలంకరించుకున్నానండి. ఏ రోజు పద్మము కమలాలేనండి ఇష్టం. అవే ఎక్కువ వేసుకుంటూ ఉంటానండి. చెయ్యి అటే పోతూ ఉంటుందన్నమాట. అమ్మాయి మెలకలు అనేవి పద్మము కమలాల కల్లే తిరుగుతూ ఉంటుందన్నమాట అండి. ఏది అలవాటు అయితే అదే కదండి, మంచిదే కండి. పద్మము కమలాలంటేనే దేవతలకు ఇష్టమే కదా. ఆ తల్లి జగన్మాత జగజ్జనలోకపావని చక్కగా గల్లు గల్లున నడుచుకుంటూ వారాహీదేవి తల్లి ఇంట్లోకి ప్రవేశించాలండి, ఇంట్లోకి రావాలి కదా. ఈ విధంగా మన గుమ్మం ముందు ముగ్గే వైభవం అండి. ముగ్గే పండుగ కాంతిని తెస్తుందండి, పండుగ వాతావరణాన్ని తెస్తుందండి. ముగ్గే ఎంతో అందాన్ని ఇస్తుందన్నమాట. ఇదిగోండి ఇక సాయంకాలం వచ్చేసేసి ఈ విధంగా ఉన్నది. ఇక స్నానం అది చేశాను. నైటీనే వేసుకుంటానండి. నైటీ వేసుకున్న తర్వాత ఈ పనులన్నీ చేసుకుంటాను. సగ్గుబియ్యం పరవాణం అండి ప్రసాదంగా. ఈ స్టీల్ పాత్ర 2 గ్లాసులు మంచినీళ్ళు పెట్టుకున్నాను. కుక్కర్లో సగ్గుబియ్యం ఈ విధంగా పెట్టుకుంటానండి. ఇదిగోండి సగ్గుబియ్యం పరవాణం కాసుకుందాం ఈ పూట ప్రసాదంగా, నైవేద్యంగా తల్లికి జగన్మాతకు. కొంచెం నెయ్యి వేసేసుకొని, ఇదిగోండి నెయ్యి అండి, ఫ్రిడ్జ్లో పెట్టటాన్ని అలా ఉంటుందండి. ఎర్రజేములు కదా మనకి ఎక్కడ పెట్టినా సరే. ఈ సగ్గు బియ్యంలో ఈ నెయ్యి వేసుకొని చక్కగా కలుపుకొని ఈ 2 గ్లాసులు వాటర్ పోసుకొని కుక్కర్లో పెట్టుకున్నాం అనుకోండి, ఇక సగ్గు బియ్యం ఉడికిపోతాయి అన్నమాట. దాదాపు 10 విజిల్స్ రానిస్తే కుక్కర్లో ఇక చక్కగా ఉడికిపోతుంది. మనం విడిగా నిలబడి చేసుకునే పని లేకుండా గ్యాస్ పొయ్యి దగ్గర మనం తర్వాత కుక్కర్ పొయ్యి మీద పెట్టేసి ఏమన్నా పనులు మనం చేసుకోవచ్చు. తల్లి దగ్గర ఉదయించే పెట్టిన పూలు అవన్నీ తీసేసుకొని, అలాగే అది అవన్నీ వస్తువులన్నీ కడుక్కొని తర్వాత పసుపు కుంకాలు అలంకరించుకోవచ్చండి లోపు మనం ఈ పని ఎత్తుంటుంటే. ఈ 2 గ్లాసులు వాటర్ పోసేసుకొని కుక్కర్లో పెట్టుకోవచ్చు అనమాట. అది ఉడుకుతుంది. లేదంటే ఇక ఏమీ పనులు లేనప్పుడు మనం నిలబడి కాసుకోవచ్చండి పరమాణం అనేది. ఇలా పనులు ఉన్నప్పుడు ఈ విధంగా కూడా తయారు చేసుకోవచ్చండి. ఇదిగోండి కుక్కర్లో పెట్టేసి ఇక మూత పెట్టేసుకోవచ్చు. మూత పెట్టేసుకొని అడుగున నీళ్లు పోసుకుంటాం కదండి, కుక్కర్ అడుగున కూడా వాటర్ పోసుకుంటాము. ప్లేట్ పెట్టేసుకున్నాము. త్వరగా అయిపోతుందండి పని అనేది, త్వరగా అయిపోతుంది. తల్లి దగ్గర కూర్చొని నామాలు స్తోత్రాలు అన్నీ చక్కగా మనస్ఫూర్తిగా భక్తి శ్రద్ధలతో చదువుకోవాలి కదండి. ఎక్కువసేపు టైం ఈ పనుల పట్ల కేటాయించకుండా తల్లి దగ్గర కూర్చొని చేసుకోవాలి కదా. మనం తిండి ఇవన్నీ కాకుండా
తిండి పట్ల శ్రద్ధ ఇవన్నీ కాకుండా ముందు భక్తి పట్ల శ్రద్ధ పెంచుకోవాలి కదండి నవరాత్రులు. ఇదిగోండి చక్కగా చిన్న పొయ్యి వెలిగించానండి. ఈ విజిల్ పెట్టేసుకొని 10 విజిల్స్ రానిస్తే చక్కగా తయారైపోతుందన్నమాట. ఇదిగోండి ఇక తర్వాత కుక్కర్ పెట్టుకున్నాం కదా, ఈ నిమ్మకాయ పులిహార కూడా తయారు చేస్తున్నానండి ప్రసాదంగా. ఈరోజు తల్లికి నిమ్మకాయ పులిహార, తర్వాత పరమాణం అన్నమాట ప్రసాదాలు. కొత్తిమీర కరివేపాకు పెట్టుకున్నానండి. నిమ్మకాయలు కడిగి క్యారెట్ 4 పచ్చిమిరకాయలు పెట్టేసుకున్నాను అనమాట. ఈ క్యారెట్ తురుముకొని పెట్టుకుంటాను, నిమ్మకాయలు కట్ చేసుకొని నిమ్మరసం తీసుకుంటాను అనమాట. ఇదిగోండి విజిల్స్ వస్తుంది, 10 విజిల్స్ రావాలి. ఇదిగోండి వచ్చేసింది. మళ్ళీ రైస్ పెట్టేసుకున్నాను కుక్కర్లో. ఈ డ్రై ఫ్రూట్స్ వేయించుకుంటున్నానండి. బాదం పప్పు సన్నగా కట్ చేసుకున్నాను, జీడిపప్పు కట్ చేసుకున్నాను, ఎండు కొబ్బరి ముక్కలు, అలాగే నల్ల ఈ కిస్మిస్లు, అలాగే తెల్ల కిస్మిస్లు వేసుకున్నానండి. వేసుకొని నేతిలో వేయించుకుంటున్నాను. ఇదిగోండి పరమాణం రెడీ అయిపోయింది అనమాట, చక్కగా ఉడికిపోయింది నీట్గా. ఇదిగోండి బెల్లం పెట్టుకున్నాను, బెల్లంతో తయారు చేసుకుంటానండి. ఇక నిమ్మరసం తీసుకున్నాను అవతల ప్రక్కన. ఇక ఇవన్నీ రెడీ పెట్టేసుకున్నాను అనమాట. త్వరగా దీపారాధన చేసుకోవటానికి ముందు అమ్మవారికి ప్రసాదాలు రెడీ అయినాయి అనుకోండి, నేను చక్కగా పూజ చేసుకోవచ్చు అనమాట. సేమ్యాలు కూడా తర్వాత వేయించుకుంటానండి. ఇదిగోండి క్యారెట్ తురుము కూడా పట్టుకున్నాను. పచ్చిమిరకాయలు కొంచెం మధ్యలో హోల్స్ పెట్టేసుకుంటే పగలకుండా ఉంటాయండి. కొంచెం పిన్నిస్ తోటి అలా ఘాటు పెట్టేసుకుంటే బాగుంటుందన్నమాట పచ్చిమిరకాయలు. మనం లేకపోతే నూనెలో వేయగానే అవి పగులుతాయి అన్నమాట. చక్కగా నిదానంగా ఇవన్నీ వేయించుకుంటే పంటి కింద పడ్డ బాగుంటుందండి. తల్లికి చక్కగా ఆరగించుకుంటుంది కదా. ఇదిగోండి సేమ్యాలు కూడా నేతిలో వేయించుకుంటున్నాను అనమాట. ఒక పని తర్వాత ఒక పని తర్వాత ఒక పని టైం టేబుల్ ప్రకారం ఈ విధంగా చేసుకుంటుంటే పనులు త్వరగా అయిపోతాయండి. మనం థింక్ చేసుకుంటా చేసుకోవటం. ఇదిగోండి దీంట్లో వేసుకున్నాను డ్రై ఫ్రూట్స్ అన్నీ వేయించుకొని. పరమాణంలో ఇలా చక్కగా వేసుకుంటేనే రుచిగా బాగుంటుందండి. పచ్చి కొబ్బరి ఉంటే పచ్చి కొబ్బరి కూడా వేసుకోవచ్చు. ఇదిగోండి బెల్లం కూడా వేసేసుకొని ఒక 10 నిమిషాలు కనుక మళ్ళీ తపాళ పొయ్యి మీద పెట్టేసుకొని కొంచెం అలా పెట్టేసుకుంటే రుచిగా బాగుంటుంది. యాలుక్కాయలు కూడా కొట్టి పెట్టేసుకుంటానండి. కట్టేసుకున్నాను. కొంచెం అలా వేగితే చాలండి సేమ్యాలు అనేవి. ఇదిగోండి 4 యాలుక్కాయలు కూడా మనం తోళ్ళు తీసి వేసుకుంటాం కదా, చక్కగా తోళ్ళతో వేయను కదా, మళ్ళీ పంట కింద రావటం, అది మళ్ళీ తీసి పక్కన పడేయటం ఎందుకని చెప్పేసి ఇదిగోండి ఒక 10 నిమిషాలు అలా పెట్టేసుకుంటే బెల్లం కూడా కరిగిపోయి బాగుంటుందన్నమాట. సేమ్యాలు కూడా కొంచెం మగ్గుతాయి అన్నమాట. ఇక గ్యాస్ కట్టేసుకోవటం. ఆరిపోయిన తర్వాత పాలు పోసుకోవాలండి. సగ్గుబియ్యం ఎప్పుడైనా సరే పరమాణం అనేది ఆరిపోయాక పాలు పోసుకుంటే బాగుంటుంది. పాలు కూడా పక్కన పెట్టేసుకున్నానండి. కాగబెట్టిన పాలు అనమాట, కాగబెట్టిన పాలు. ఇక తాలింపు పెట్టుకున్నాం. పులిహారకు కూడా తాలింపు పెట్టేసుకుంటే అన్నం పెట్టుకున్నాను, కుక్కర్లో అన్నం పెట్టుకున్నానండి. ఇదిగోండి పల్లీలు వేసుకున్నాను, తాలింపు గింజలు వేసుకున్నానండి. కొంచెం వేరుశనగ నూనెలో అయితే కమ్మగా బాగుంటుంది పులిహార. ఏ పులిహార అయినా సరేనండి, ఫ్రైడ్ రైస్లైనా ఏది చేసుకున్నా సరే వేరుశనగ నూనెతో రుచిగా కమ్మగా అద్భుతంగా ఉంటుందండి. అమ్మవారికి చక్కగా తింటుంది కదా అమ్మవారు, ఆరగిస్తారు కదా, అందుకోసమని. ఇదిగోండి కరివేపాకు వేసుకుంటున్నాను. తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను. కొంచెం అలా మగ్గిన తర్వాత ఇక వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు అనేవి మనం ఇక క్యారెట్ తురుము అవి వేసుకుంటే మనకి పులిహారకి తాలింపు అనేది రెడీ అయిపోతుంది. పులిహార అంటే అమ్మవారికి చాలా ఇష్టం అండి. విచిత్రాన్నాలంటే ఇష్టం అట బాగా తల్లికి, అందుకోసమని తయారు చేస్తున్నాయి. ఈరోజు 2 ప్రసాదాలు నైవేద్యాలు అనమాట. క్యారెట్ కూడా వేసుకున్నాను. కొంచెం నూనెలో మగ్గితే అలా పచ్చివాసన పోతుందండి క్యారెట్ అనేది. ఇక కొత్తిమీర కూడా వేసేసుకుంటున్నాను. ఇక చక్కగా వేరుశనగ నూనెలో అలా మగ్గిందనుకోండి కమ్మగా బాగుంటుందన్నమాట, మంచి సువాసనతోటి. తాలింపే హైలైట్ కదండి పులిహార కల్లా. కొంచెం పసుపు వేసుకోండి, కొంచెం పసుపు ఇప్పుడు కొంచెం వేసుకుంటే బాగుంటుంది.
ఇందాకే వేయాల్సిందండి. నూనెలో వేస్తే నూనెలో కలిసిపోతుంది అనమాట. అన్నంలో విడిగా కలుపుకొనకుండా ఇలా నూనెలో వేసేసుకుంటే మొత్తం కూడా పడుతుంది, అన్నానికి బాగా పడుతుంది, కలర్ఫుల్గా బాగుంటుంది. ఇక నిమ్మకాయ నీళ్ళు అన్నం కలిపేటప్పుడు వేసుకుంటాం, సాల్ట్ను నిమ్మకాయ నీళ్ళు. ఇదిగోండి పరమాణంలో పాలు ఆరిపోయింది, చల్లారిన తర్వాత పాలు కలుపుకుంటున్నాను అనమాట. కన్వీనియంట్గా ఉంటుందని నైటీనే వేసుకుంటానండి. తర్వాత చీర కట్టుకుంటానమాట. ఈ పనులన్నీ చేసుకుంటా స్నానం చేసిన తర్వాతేనండి నైటీ వేసుకుంటాను. ఈ పనులన్నీ చేసిన తర్వాత చీర కట్టుకుంటానమాట. కన్వీనియంట్గా ఉంటుందనండి, ఏం లేదు. ఇంకా మన ఆడవాళ్ళకి త్వరగా పనులు చేసుకోవాలని మనకి ఉంటుంది కదా, మళ్ళీ చీర జాకెట్ లంగా అంతా చెమటలు పోసుకుంటే ఇబ్బంది పడతానని పైనుంచి కిందకి దిగేసుకుంటే నైటీ అయిపోతుంది కదండి. అందుకోసం అని చెప్పేసి పాలు తగ్గ వరకు మనం చూసుకొని కలుపుకుంటామండి. ఇక వెండి గిన్నెలో పాయసం తీస్తున్నా, పరమాణం తీస్తున్నా తల్లికి నైవేద్యం ప్రసాదం. ఏ పాత్రకైనా నిండుగా తీసుకోవాలండి. ఇలా నిండుగా తీసుకుంటే తల్లి సంతోషిస్తుంది అనమాట. ఒకళ్ళకి పెట్టినా సరే అరకడుపుతోటి అరాకలతో పెట్టకూడదండి, నిండుగా పెట్టుకోవాలి. వాళ్ళకి కడుపు నిండిందా, మీకు కడుపు నిండిందా, కడుపు నిండా పెట్టాలండి. అన్నం పరబ్రహ్మ స్వరూపం కదండి. ఇక తర్వాత అన్నం కూడా పింగాణి పళ్ళానికి చల్లారబెట్టుకున్నానండి. చల్లారిన తర్వాత ఇదంతా తాలింపు అంతా వేసుకొని పచ్చిమిరకాయలు ముందు పక్కన పెట్టేసుకుంటున్నానండి, లాస్ట్కి కలుపుకోవచ్చు అని చెప్పేసి. ఇక తర్వాత సాల్ట్ వేసుకుంటున్నాను. ఇదిగోండి మొత్తం కూడా ఇక కలుపుకుంటాను అన్నమాట. చక్కగా అన్నం అంతా కలిసేటట్లుగా కలుపుకుంటే మెతుకు కూడా బాగుంటుంది. తల్లికి ప్రసాదం అంటే ఎంతో ఇష్టం కదా. ఇదిగోండి మొత్తం కలుపుకున్నాను చక్కగా. ఇప్పుడు నిమ్మకాయ నీళ్ళు పోసుకుంటున్నాను, నిమ్మకాయ రసం. మొత్తం ఇలా కలిపేసుకొని ఇక ప్రసాదాలు రెడీ అయిపోయాయండి. ఇక ఫ్రీగా ఉంటా కదా చక్కగా, ఇక ఈ పనులన్నీ అయిపోయినాయి కదా, ఫ్రీగా ఉంటా కదా, ఇక చీర కట్టుకుంటానండి. నీట్గా అలా మెతుకు కలుపుకున్నాం అనుకోండి, పులుపు అనేది చక్కగా పడుతుందన్నమాట. ఇదిగోండి ఇక ఇప్పుడు పచ్చిమిరకాయలు వేసుకుంటే అవన్నీ చితకకుండా బాగుంటాయండి, నీట్గా ఉంటాయి అన్నమాట. పచ్చిమిరకాయలు అనేవి బాగుంటాయి అన్నమాట. లేకపోతే మొత్తం ఫస్ట్ నుంచి కలుపుతూ ఉన్నాం అనుకోండి, ఇక అవి కూడా మొత్తం కూడా చితికిపోతాయి, పచ్చిమిరకాయల ఆకారమే కనపడదు అనమాట. ఇప్పుడు వేసుకొని ఊరక పైన దూమెరుగ్గా అలా కలుపుకున్నాం అనుకోండి, పులిహార అనేది కమ్మగా బాగుంటుంది. ఇదిగోండి స్టీల్ గిన్నెలోకి తల్లికి జగన్మాత బొడ్డు గిన్నెలోకి తీసుకుంటున్నాను అన్నమాట ప్రసాదం నైవేద్యం. నిమ్మకాయ పులిహార అయినా సరే, మామిడికాయ పులిహార అయినా, చింతపండు పులిహార అయినా సరే, ఈ చిత్రాన్నాలైనా సరే, ఏదైనా సరే నిండుగా పాత్ర నిండుగా పెట్టుకోవాలండి. ఇదిగోండి పచ్చిమిరపకాయలు కూడా 2 పెట్టేసుకుంటున్నాను అమ్మవారికి. ఇదిగోండి తల్లిని ముందు పెట్టాను. వీడియో అనేది కొంచెం తిరగబడిందండి, క్షమించండి. వీడియో తిరగబడింది, మా వారు ఇలా తీశారు. ఇదిగోండి ఇక నైవేద్యాలు ప్రసాదాలు రెడీ అయినాయి. అలాగే మంచినీళ్ళు కూడా పెట్టుకున్నాను. తల్లి తిన్న తర్వాత మంచినీళ్ళు కూడా త్రాగుతుంది కదా వెండి గ్లాసులో. ఇంకా దీపం అంతా వెలిగించుకున్నానండి. దీపాల కాంతిలో తల్లి ఎంత శోభగా, ఎంత అందంగా, ఎంత సంతోషంగా ఉన్నదో చూసారా. నవ్వుతూ మన ఇంట్లోకి ప్రవేశించి చక్కగా కూర్చొని మన యొక్క శ్లోకాలు, నా భక్తి అంతా కూడా చక్కగా వింటూ ఆస్వాదిస్తుందన్నమాట. జగన్మాత జగజ్జనిలోక పావని బంగారు తల్లిని మనం రప్పించుకున్నాం కదండి. తల్లి ఆసీనురాలైందనమాట. దేవుడి అరమారంతా కూడా ఇలా నిండుగా కళకళలాడుతూ ఎంత చక్కగా ఉన్నదో చూసారా. లైటింగ్లో, దీపపు కాంతుల్లో ప్రసాదాలు రెడీ అయ్యాయండి. ఈరోజు తల్లికి సగ్గుబియ్యం పరమాణం, నిమ్మకాయ పులిహార. శ్రీ ఓం భూర్భువస్సువరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. శ్రీ ఓం భూర్భువస్సువరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం నమో నారాయణ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమః శివాయ.
లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వర్యం దాసీభూతసమస్తదేవవనితాం లోకైకదీపాంకురం శ్రీమన్మందకటాక్షలబ్ధవైభవం బ్రహ్మేంద్రగంగాధరం త్వాం త్రైలోక్యం కుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియం మాణిక్యవీణాముపలాలయంతిం మదాలసాం మంజులవాగ్విలాసాం మహేంద్రనీలద్యుతికోమలాంగీ మాతంగకన్యాం మనసా స్మరామి చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే కుంకుమరాక్షోణే పుండ్రేక్షుపాశాంకుశ పుష్పబాణహస్తే నమస్తే నమస్తే జగదేకమాత. నాకు వచ్చిన శ్లోకాలన్నీ చదువుకున్నానండి. ఆ తల్లివన్నీ కూడా వారాహిదేవి తల్లివి, లక్ష్మీదేవి తల్లి అందరూ ఒకటే కదండి, జగన్మాతలు, జగజ్జన లోకపావులు. ఈ తర్వాత కర్పూర నీరాంజనాలు సమర్పించుకుంటున్నాను అన్నమాట తల్లికి. తులసమ్మ తల్లికి కూడా అలా హారతి ఇచ్చుకుంటాను. కింద గ్రామదేవత ఉన్నది కదా, పోలేరమ్మ తల్లి, తులసమ్మ తల్లిని పెట్టుకున్నాను కదండి, అక్కడ కూడా దీపం వెలిగించుకొని ఆ తల్లికి కూడా హారతి ఇచ్చుకుంటాను అనమాట. ఇలా చక్కగా హారతి తీసుకుంటారు దేవతలంతా కూడాను. మన చేత చక్కగా చేయించుకుంటారండి. మనకి శక్తిని, బలాన్ని ఇస్తారు. నిదానంగానైనా చక్కగా చేయించుకుంటారు ఆ తల్లులు, జగన్మాతలు. ఇదిగోండి హారతి అద్దుకోండి కళ్ళారా. తర్వాత వింజామరతో విసురుతానండి దేవతలందరినీ కూడాను. కొంచెం చిరుచెమ్మట పడుతుంది కదా. ఈరోజు 2వ రోజండి వారాహిదేవి తల్లి పూజ చేసుకున్నానండి. ఇదేనండి ఈరోజుటి వీడియో. ఈ వీడియోని మీకు నచ్చుతుందని భావిస్తున్నానండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మరవకండి. మళ్ళీ రేపటి వీడియోలోనే కలుసుకుందామండి. అంతవరకు సెలవు. నమస్తేనండి.